దళితులకు ఆలయ ప్రవేశం లేదు. పాలెంపాడు దళితులపై అగ్రకులాలు హెచ్చరిక ఖండించిన ఐడిఏజేఎన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు డి కిరణ్ కుమార్. ఓ దళిత నియోజకవర్గంలో దళితుల మనోభావాలు దెబ్బతీసేటట్లు ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదంటూ ఆదివారం డి కిరణ్ కుమార్ గలమెత్తారు. ఇక నియోజకవర్గంలో ఉన్నత వర్గాల అకృత్యాలను అడ్డుకునేందుకు దళిత వర్గాలు సంసిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. ఉన్నత వర్గాలు ఆలయ ప్రవేశం లేదని దళితులపై విధించిన బహిష్కరణపై ఆయన ఆ గ్రామాన్ని సందర్శించారు. విషయానికొస్తే దొరవారి సత్రం మండలం పాలెంపాడు గ్రామంలో కోరిందమ్మ ఆలయం ఉంది. అదే గ్రామ దళితవాడకి చెందిన జమ్మల ప్రభాకర్ తమ మొక్కు తీర్చుకునేందుకు ఆలయం వద్దకు బంధువర్గాలతో పొంగలి పెట్టేందుకు వెళ్లాడు. అయితే అదే గ్రామానికి చెందిన ఉన్నత వర్గాలు దళితులకు ఆలయం ప్రవేశం లేదంటూ మీరు తెచ్చిన కుంభం ఆలయానికి వెలుపల పోసి ఆలయంలోకి ప్రవేశించకుండా అక్కడే పూజలు నిర్వహించి వెళ్లిపోవాలని ఆలయ పూజారి వద్ద నుండి హుకుం జారీ చేపించారు. దీంతో విషయం తెలుసుకున్న ఇంటర్నేషనల్ దళిత జర్నలిస్ట్ నెట్వర్క్ తిరుపతి జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ గ్రామానికి చేరుకుని ఆయన నిరసన వ్యక్తం చేశారు. హిందువులు మతం మారవద్దు అంటూ ప్రచారం చేస్తున్న హైందవవాదులు ఇటువంటి ఆకృత్యాలను అడ్డుకోవాలని హితవు పలికారు. ఎవరైనా దళితుల మనోభావాలను దెబ్బతీసేటట్లు ప్రవర్తిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రాజ్యాంగం తమకు ఇచ్చిన హక్కును అడ్డుకునేందుకు మీరెవరు అంటూ ప్రశ్నించారు. తక్షణమే జిల్లా అధికారులు కల్పించుకుని దళితుల ఆలయ ప్రవేశం చేపించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈయన వెంట ఐడిజేఎన్ సభ్యులు మునిరాజా, కిషోర్, నవీన్ కుమార్, ప్రసాద్, హరి, కిషోర్ మరియు దళిత నాయకులు ఉన్నారు. గుడికి ఫండింగ్ గ్రామదేవతన్నప్పుడు ఎప్పుడు విపక్ష ఉండకూడదు. ఎందుకు ఇప్పుడు దళితులను ఎందుకు ఇంతకు ముందు అర్జున్ వాడికి వచ్చి మా ఇంటి కాడ కచ్చేరి బియ్యం తీసుకొచ్చి గ్రామ పొంగల్లో వేసేది. ఇప్పుడు అది చేయట్లేదు. ఇంతకు ముందు నా 10 సంవత్సరాల ముందు వరుస పొంగల్ వచ్చేది, వారం వరకు బహర్ పెట్టేది. ఇప్పుడు అది కూడా మొగిచ్చేసేది. ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు గరబగుళ్ళ మా పిల్లలకి నలుగురు పెడుతుంటే గరబగుళ్ళ వేసినాడు. మళ్ళీ తర్వాతకి వచ్చేటప్పటికి ఆ గుమ్మం కాడ వేసినాడు. ఆ రోజు గొడవే మాకు. ఈ రోజు నిన్న మొన్న కొట్టారు తొందర కడుతుంటే బయట వేసినాడు. ఎందుకు వేస్తున్నారు? అనుకోం కదా. అంటే ఫస్ట్ లో మాత్రం వేపిస్తానే ఉన్నారు. ఇప్పుడు మధ్యలోనే ఈ చేస్తున్నారు. పలానా పేర్లు చెప్పి ఎవరో తెలియదు. ఇక్కడ మాత్రం వాళ్ళు చెప్పారని వెళ్ళిపోతారు. ఎవరు రాలేడా దర్శనం కోసం వచ్చిన వాళ్ళు కానీ నైవేద్యం తెలిసే వాళ్ళు కానీ వెయిట్ చేయాల్సిందే. గంటలు వెయిట్ చేయాల్సిందే. ఉదయం 9 గంటలకు వచ్చిన 1:30 దాకా నైవేద్యం వస్తే తాళం చేస్తా. అదర్ క్యాస్ట్ అయితే ఓన్లీ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కి ఇక్కడ అలౌ లేదు. దళితులకి లోపల అలౌ లేదు. అంటే మన దళిత నియోజకవర్గంలో మన గుడిలో పోయేదానికి కూడా అర్హత లేదు. ఊర్లో బాలకృష్ణ అనేవాడు వీళ్ళంతా చెప్తున్నారంట. అందరికీ నమస్కారం. నా పేరు బందుల సాయి ప్రసన్న కుమార్. తిరుపతి జిల్లా ఏకోల పంచాయతీకి సంబంధించిన సులువుపేట నియోజకవర్గం ఏకోల పంచాయతీకి సంబంధించిన వ్యక్తిని. పాలెంపాడు గ్రామం. ఇక్కడ మా ఊర్లో ఇప్పటికి కూడా దళిత వర్గాల పైన ఒక విపక్ష జరుగుతూ ఉంది. ఇప్పటికీ దళిత వర్గాలు ఎవరు గుళ్ళోకి వెళ్లాల్సింది వెళ్లకుండా చేస్తున్నారు. ఈ రోజు కూడా మేము గుళ్ళోకి వెళ్తే గుడి తలుపులు మూసేసి వెళ్ళి నైవేద్యం వేయకుండా చేశారు. దళిత వర్గాల మీద ఎందుకు ఇంత చిన్న చూపు అర్థం కావట్లేదు. ఒక దళిత వర్గం ఇక్కడ దళిత వర్గం ఎమ్మెల్యే ఉన్నది. ఒక ఈ నియోజకవర్గంలో దళిత వర్గం ఎమ్మెల్యే ఉండకూడగా మాకు కూడా ఇన్ని జరుగుతూ ఉన్నాయి. కొద్దిగా అధికారులందరూ దీని మీద చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. 30 సంవత్సరాల నుంచి ఇట్లానే జరుగుతూ ఉంది. మేము మాకు ఊహ తెలిసినప్పటి నుంచి అడుగుతానే ఉన్నాము. ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళందరూ దాన్ని మాట చెప్పేసి దాటేసుకుంటున్నారు. మేము ఈరోజు అడగంగా తాళాలు కూడా ఇవ్వకుండా గుడికి మేము 9 గంటలకు వస్తే 1:30 దాకా మేము ఇక్కడే వెయిట్ చేయాల్సి వచ్చింది. తాళాలు ఇవ్వాల గుడి బయట వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే దళిత వర్గాల మీద ఎందుకు ఇంత చిన్న చూపు? ఒక దళిత వర్గ
కాన్స్టిట్యున్సీ మీద ఎందుకు ఇంత చిన్న చూపు ఉందో అర్థం కావట్లేదు. దీని మీద అందరూ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చేయడానికి కూడా ఎప్పుడైనా. అందరికీ నమస్కారం. నా పేరు బంధుల సాయి ప్రసన్న కుమార్. తిరుపతి జిల్లా ఏకోల పంచాయతీకి సంబంధించిన సులుపేట నియోజకవర్గం ఏకోల పంచాయతీకి సంబంధించిన వ్యక్తిని. పాలిన్పాడు గ్రామం. ఇక్కడ మా ఊర్లో ఇప్పటికి కూడా దళిత వర్గాల పైన ఒక విపక్ష జరుగుతూ ఉంది. ఇప్పటికీ దళిత వర్గాలు ఎవరు గుళ్ళోకి వెళ్లాల్సింది వెళ్లకుండా చేస్తున్నారు. ఈ రోజు కూడా మేము గుళ్ళోకి వెళ్తే గుడి తలుపులు మూసేసి వెళ్ళి నైవేద్యం వేయకుండా చేశారు. దళిత వర్గాల మీద ఎందుకు ఇంత చిన్న చూపు అర్థం కావట్లేదు. ఒక దళిత వర్గం ఇక్కడ దళిత వర్గం ఎమ్మెల్యే ఉన్నది. ఒక ఈ నియోజకవర్గంలో దళిత వర్గం ఎమ్మెల్యే ఉండకూడగా మాకు కూడా ఇన్ని జరుగుతూ ఉన్నాయి. కొద్దిగా అధికారులందరూ దీని మీద చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. 30 సంవత్సరాల నుంచి ఇట్లానే జరుగుతూ ఉంది. మేము మాకు ఊహ తెలిసినప్పటి నుంచి అడుగుతానే ఉన్నాము. ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళందరూ దాన్ని మాట చెప్పేసి దాటేసుకుంటున్నారు. మేము ఈరోజు అడగంగా తాళాలు కూడా ఇవ్వకుండా గుడికి మేము 9 గంటలకు వస్తే 1:30 దాకా మేము ఇక్కడే వెయిట్ చేయాల్సి వచ్చింది. తాళాలు ఇవ్వాల గుడి బయట వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే దళిత వర్గాల మీద ఎందుకు ఇంత చిన్న చూపు? ఒక దళిత వర్గ కాన్స్టిట్యున్సీ మీద ఎందుకు ఇంత చిన్న చూపు ఉందో అర్థం కావట్లేదు. దీని మీద అందరూ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చేయడానికి కూడా ఎప్పుడైనా. మా ఊరు గుళ్ళో ఇంతకు ముందు నాకు పెళ్ళైనాక మా ఇంట్లో అర్ధసేరు బియ్యం తీసుకొని వచ్చి గ్రామ పొంగల్లో వేసి ఎగరేసేవాళ్ళు. ఇప్పుడు అది ముగిచ్చేసారు. అందరం గుడి కట్టినాక వారానికి ఒకరమి అర్జున వాడలం కూడా పొంగలు పెట్టుకునేది. అది ముగిచ్చేసారు. ఇప్పుడు ఏంటంటే 2018లో మా పిల్లలకు పెళ్ళి అయితే లోపల వేశారు. కరబ్ గుళ్ళో నైవేద్యం వేశారు. తర్వాత ఇప్పుడు ముగిచ్చేసారు. తర్వాత గుమ్మం కాడ వేసినారు. అది ముగిచ్చేసారు. ఇప్పుడు బయట వేస్తున్నారు. అది ఏంది వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని అనేది మీరు గమనించి మమ్మల్ని పరిష్కరించండి.